అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్. సీతారామ ప్రాజెక్టు కాడ తెలంగాణ మంత్రుల జోరు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కొలాయించిండు సీఎం సారు. బీఆర్ఎస్ ఓలను ప్రజలు చూస్తలేరట మనసుల లెక్క. యనమల రేవంత్ రెడ్డి సారు చెప్పినాడు ఈ ముక్క. బీజేపీల సోపతి పడితే కవిత ఉండకపోవునట జైల్లా. కేటీఆర్ సారు చెప్పుకొచ్చిండట అంత కుల్లంకుల్లా. కుక్కల కూసుండబెట్టినట్టుందట సింహాసనాల మీద. కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు చెప్పిండు సీదా. ఉచిత బస్సు ప్రయాణాల మీద నడుస్తున్నది లొల్లి. బస్సుల చేసే పనుల గురించి వార్తలు వస్తున్నాయి మళ్ళీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సీతారామ ప్రాజెక్టును కొలాయించేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు పనిగట్టుకొని మరీ పోయిండు. మంత్రులు కూడా పేరంటానికి హాజరుపడ్డారు. మరి ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తున్నారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు అందియబోతున్నారో అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం. వరెవ్వా వానలు వడుడేమో కానీ నీళ్లు ఎత్తిపోస్తుంటే ఏమన్నా దుంకుతున్నాయా? సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవం అని రాసిన శిలాఫలకం కాడికి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు, సిఎస్ శాంతికుమారి మేడం పోయిర్రు. అయ్యవార్లు వేద మంత్రాలు చదువుతుంటే అందరూ కూడా పూజల్లో పాలు పంచుకురు. శాంతికుమారి గారు దూరం నిలబడి ఉంటే మేడం మీరు గాడ కాదు గిడ నిలబడుండ్రి అని పిలిచిర్రు. పిలువంగానే శాంతికుమారి మేడం కూడా ముంగడికి పోయి నిలబడమన్న తావుల నిలబడ్డది. ఇక ఆడ ఫోటోలు వీడియోలు దిగుడు అయిపోగానే అయ్యవార్లు మాలాస్కనే శాల్వాలు తీసుకొచ్చిర్రు. ముఖ్యమంత్రి సార్ కాడ నుంచి మంత్రుల దాకా ఇట్లా సాలు పూత నిలబెట్టి అందరికీ శాల్వాలు కప్పి మంత్రాలు చదువుకుంటా మంత్రులకు ముఖ్యమంత్రికి సన్మానాలు చేసిర్రు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్ హౌజ్ను కొలాయించి నీళ్లకు పూజలు చేసిర్రు. గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకున్నట్టుకే సరిపోయిర్రు. తెలంగాణకు సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చింది లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో పంట పొలాలు చక్కగా దడపలేదు. కానీ మా ప్రభుత్వంలో అట్లా కాదు, నీళ్లు ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి సారు అనుకొచ్చిండట. ఇదే మాట మీద ఉండుర్రి సారు. మళ్ళా ఎండాకాలం వచ్చే వరకు నీళ్లు లేవు అంటే మాత్రం అన్నదాతలు ఆయంత కోపానికి వస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సమాజం అసలు బీఆర్ఎస్ లీడర్లను మనుషుల లెక్కనే చూస్తలేదట. అగో వాళ్ళు లీడర్లు అయినా వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషులను మనుషుల లెక్క చూడకుండా సాటి మనుషులు వాళ్ళను ఇంకా ఎట్లా చూస్తున్నారు అంటారా? అయితే మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు ఇనుండ్రి, మీకే క్లారిటీ వస్తుంది. తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి. వామ్మో కారు పార్టీ మీద కాంగ్రెస్ లీడరు కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్కు మంచిగానే కాసి ఉన్నట్టున్నది కదా. కడుపులున్నదంతా ఏకదం బయటికి గక్కేసినట్టే అనిపిస్తలేదు. అవు మరి రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దివాలా తీసే కాడికి వచ్చినట్టున్నదట. అసెంబ్లీ ఎన్నికల్లో ఆగకుండా పరుగులు పెడుతుంది అనుకున్న కారు బోల్రవాడే. ఎంపీ ఎన్నికలనన్నా 7వ గేరేసుకొని ఎగబడదాం అనుకుంటే ఒక్క సీటు కూడా రాక 7వ గేరు ఏమో గానీ గేర్లే సక్క పడకుండా అయ్యే. అంబాసిడర్ కారు అన్ని పయ్యాల ఆఖరికి స్టెప్నీలున్న గాలితోని సహా అన్ని పయ్యాల గాలి తుస్సునవాయే. అట్లా అవ్వుడుకు కారణం మాత్రం 10 ఏళ్ల ఏలుబడిలా ప్రజలను గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు కానకపోవుడేనట. కొందరు ఎమ్మెల్యేలు సక్క పని చేయకపోవుడేనట. ఒకవేళ గులాబీ పార్టీ వాళ్ళే తెలంగాణ ప్రజలకు మంచి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కడతారు? అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చాలి. అయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి జనంకు అందుబాటులో ఉంటే మీ షై సర్కారు సల్లగుంటది. లేకుంటే ఓటుతోని మీకు కూడా ఓటర్లు పోటు ఒడిచినా ఒడుస్తారు పైలం సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళను సాటుసాటుగా కలుస్తున్నారు. కమలం పువ్వు వాసనను కారు పార్టీ వాళ్ళు ముక్కు నిండా వీలుసుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటారు కదా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని బంధుత్వం పెట్టుకొని సుట్టరికమే నడిపిస్తే మా చెల్లె కవిత జైల్లో ఎందుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు అలియాస్ కేటీఆర్ గారు ఇక చెప్పుండ్రి. బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉంటుంది. కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాలేదు?
మనకా వాళ్ళకా? ఇన్నరా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగానే సాటు సోపది చేస్తే లోపాయకార ఒప్పందమే ఉంటే 150 దినాల సంధి నా తోడబుట్టిన చెల్లె తిహార్ జైల్లో ఎందుకు ఉంటది అంటున్నాడు. కాంగ్రెస్ లీడర్లు అరెస్టు అయ్యి జైలుకు పోలేదంటే సాటుసాటుగా కమలం పువ్వులతోని సోపది గడుతున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీలు కాదా అంటున్నాడు. పాపం పండితే ఎవరైనా ఊసలు లెక్క పెట్టవలసిందే. మరి నిజంగానే సిఐ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళతోని చెట్టాపట్టాలు వేసుకొని ఎవరికి తెలియకుండా కలిస్తే మీ తాన ఆధారాలు ఉంటే చూపెట్టుండ్రి. మీరే దగ్గరుండి వాళ్ళను అరెస్టులు చేయించుర్రి. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుపోవుడేంది? వాళ్ళు అట్లా అనుడు మీరు ఇట్లా అనుడు ఎవరిని నమ్మరాకుంటూ ఉన్నది. మీరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకునుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే రాష్ట్రం బంగారు తెలంగాణ ఎప్పుడో అయ్యేది. కానీ గడ్డ్యాం గాలినా సరే పాలేని దుడ్డమేయొద్దు అన్నట్టు మీ పాలకులు ఉండేసరికి ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టినప్పుడు కేటీఆర్ సార్ చేసిన రుణమాఫీ పైకము అన్నదాతలు తెచ్చుకున్న అప్పుకు మిత్తికి కూడా కట్టేందుకు సరిపోలేవట. కానీ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న రుణమాఫీతోని అన్నదాతల అప్పు మిత్తి తీరిపోయే కాడికి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లుబట్టి విక్రమార్క సారు. మల్లుబట్టి గారు ఇక మీ మనసులో నా మాట చెప్పుండ్రి. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ ₹1,00,000 చేస్తానని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. గత ప్రభుత్వంలో విడతల వారీగా పైకం చేస్తే మిత్తిలకు కూడా చాలలేదు. కానీ మేము అట్లా కాదు ఏకదం మిత్తి అసలు ఒకటే పారి మాపు చేస్తున్నామన్న తరీకల మాట్లాడుకొచ్చిండు. అయ్యా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మీరు ఉపన్యాసం మంచిగానే దంచుతున్నారు కానీ చాలా మందికే మీరు అన్న టైం వరకల్లా రుణమాఫీ కాలేదట. వాళ్ళ ముచ్చటేంది మరి? అయినా గత ప్రభుత్వం ఏలుబడే గలీజ్గా ఉందని మీ షై సర్కార్ను అధికారంలోకి తెస్తే ఇంకా ఎన్ని దినాలు పాత ప్రభుత్వం మీద పొద్దుపోతారు? పనులు చేయండి అంతేగాని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 సార్లు చెప్పుడు ఏందో మీ డప్పు మీరు కొట్టుకునుడు ఏందో. అయినా మీరు మంచి చేస్తే చెప్పవలసింది ప్రజలు కానీ మీకు మీరే ఇట్లా ఎన్ని మాటలు అంటే ఎట్లా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కనకపు సింహాసనం మీద శునకం కూర్చుండబెట్టినట్టు ఉన్నదట. కొందరికి ముచ్చట అర్థం కానట్టున్నది కదా. అయితే చెప్తూ నేనుండ్రి రాష్ట్రాన్ని ఏలుతున్న కుర్చీ మీద కుక్కను కూర్చుండబెట్టినట్టు ఉన్నదట. అగో అట్లా ఎవలో అన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు మాజీ కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు. మరి ఎవలను కుక్క అన్నాడు ఏం కథ చూసినాక మీరే చెప్పాలి. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక బాలన్న ముచ్చట్లు చూస్తున్న జనంకి అర్థమయ్యేటాడు చెప్పుండ్రి. కనకపు సింహాసనం మీద కూర్చున్న ఏమో ప్రతిపక్షాలు గరుస్తున్నాయి. అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. వీధి కుక్కలేమో ప్రజలను గరుస్తున్నాయి పిల్లల్ని పెద్దల్ని చూడకుండా. ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్న ఏమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను గరుస్తున్నాయి. ఇన్నరా కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఇట్లా అంటున్నాడు. కనకపు సింహాసనాల మీద కూర్చున్న అందరూ అంటే బంగారి కుర్చీల్లో కూర్చున్నోళ్ళని అర్థం వస్తుంది. కానీ కనకపు సింహాసనం అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేగిరి మంత్రిగిరి ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్న కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీలను గరుస్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా అధికారంలో ఉన్నప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీలు షై పార్టీల మీదకి తలుగు తెంపుకున్న తెగబడలేదా? అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నది మీది నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళది నడుస్తున్నది. ఎవలేం సుధపూసలు కాదు. పవర్ రాగానే నోటికి కూడా అద్దు అదుపు లేకుండా మాటలు వస్తాయి. ముంగటిసాలు ఎట్లా పోతే వెనకసాల అట్లా పోతుంది. అంతేందుకు తెలంగాణకు కావలి కుక్కగా మాజీ ముఖ్యమంత్రి సారు ఉంటా అన్నాడు. కుక్క లెక్కనే కావలి ఉన్నాడా? ఉంటే అన్నిగానం గోసలు తెలంగాణ ప్రజలు ఎందుకు పడిరి? ఎందుకు మీ అధికారాన్ని పక్కకు పెట్టిరి? అధికారం ఉన్నదని అహంకారంగా మాట్లాడినందుకే కదా పక్కకు పెట్టింది. ఈ నడుమ రేవంత్ సార్ కూడా మీ వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడినట్టే రెచ్చిపోయి మాట్లాడుతుండు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమరవీరుల స్తూపం కాడ మా కారు పార్టీ వాళ్ళు ముక్కు నేలకు రాసుడు కాదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ముక్కు మొత్తం ఎర్రగా అయ్యేదాకా రాయాలి అని అంటున్నది మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడము. ముక్కు నేలకు రాయమని ఎవరన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను రాయమని సబితా మేడం ఎందుకు అంటున్నది అంటే ఈనుండ్రి. అమ్మ మాజీ చదువుల మంత్రి సబితమ్మ గారు ఇక చెప్పుండ్రి. ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇంకా మాది రుణమాఫీ అవుతుందనే నమ్మకం విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది. విన్నారు కదా ఇది ముచ్చట. మొన్నటిదాకా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు మైకు దొరికితే ఏమని చెప్పే ఆగస్టు 15 తారీఖు వరకల్లా అందరి రుణాలు మాఫీ అవుతాయని చెప్పిండట. ఇంకా కొందరికి కాలేదట. మాట తప్పింది మేము కాదు మీరు కాబట్టి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయమంటున్నది.
కాంగ్రెస్ వాళ్ళు ఎంత మాట మార్చేటోళ్ళో గెలిచిన ఈ 8-9 నెలల్లో ప్రజలు తెలుసుకుర్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గప్పాలు కొట్టి అధికారంలోకి వచ్చినాక ఆ మాటనే మర్చిపోయినట్టున్నారు. మీదికి చూడ ఏదో కొన్ని పథకాలు అమలు చేసినామా అంటే చేసినామా అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళేం సుధపూసలు కాదు. అట్లని మీ బీఆర్ఎస్ పార్టీలు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. అన్నీ ఎందుకు మేడం? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు. అట్లా కాకుంటే నేను తలకాయ నరుక్కుంటా అని అప్పట్లో కేసీఆర్ సారు అన్నాడు. దళితుడు ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. మీదికెళ్ళి కేసీఆర్ సార్ కూడా తల నరుక్కోలేదు. మీ లీడర్ల కథలు ఎట్లుంటాయంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు ఉంటాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు ఖమ్మం జిల్లా ప్రజలకు మాటిస్తున్నాడు. చాలా మాటల ఉత్తమ్ కుమార్ సారు మాటలు ఇచ్చిండు. ఆ మాటలన్నీ ఉత్త నీళ్ల మూటలే అయినాయని తప్పితే ప్రజలకు ఎక్కువ మటుకు మేలు జరిగింది ఏం లేదని అంటుంటారు. మళ్ళా ఇప్పుడు కూడా ఖమ్మం జనంకు మాట ఇచ్చిండా? అది ఏం మాట అంటారా? ఈనుండ్రి మీరే. అయ్యా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఇక వినబెట్టుండ్రి. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా. ఈరోజు 15 ఆగస్టు 2024, 15 ఆగస్టు 2026కి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నారు. ఇన్నరా సారు ఎంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాడో. 2026 సంవత్సరం వరకు సీతారామ ప్రాజెక్టును పురాగా పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు నీళ్లు అందిస్తారట. అంటే ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే వీళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటి 9 నెలలు పూర్తిగా అవస్తున్నది. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి ఇంకా 2 ఏళ్ళు అంటే మొత్తం 3 ఏళ్ళు గడిచేటట్టున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ లీడర్లు కాకి కథలు పిట్ట కథలు బాగానే చెప్పిర్రు. 100 రోజులు గడిచి 8 నెలలు గడిచినా అన్ని పురాగా అమలు అయితలేవు. అప్పటి వరకు సీతారామ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా మాటిచ్చినట్టు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అందిస్తారా? అప్పుడు ఉత్తదే చేస్తారా? ఏమో 2026 దాకా ఆగితే కానీ తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం చాలు చేసినప్పటి సంది బస్సులో కూర్చుంటే కొందరు మహిళలు బీడీలు చేసుడు, కొందరు మహిళలు కుట్లు అలికల పని మీద ఉన్నారని, కొందరు మహిళలు బస్సులనే బురుసు చేసి పనులు దోముతున్నారని తీరు ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. ఆ ముచ్చట్లనే మహిళా మంత్రి సీతక్క ఇట్లా చెప్పుకొచ్చింది. బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? నేను మా సీతక్క చెప్తాను. అవు బస్సులో అల్లం వెల్లిపాయ ఏరితే తప్పని మేము ఎక్కడన్నా అక్క మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపిన మిన్నుడు మాకేదో తెలియకపోయా పాపం. అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటల జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంటాం అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. పెద్దిరెడ్డి రామారావు పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయట. కొన్ని దగ్గర ఆల్రెడీ ఆ బువ్వ పెట్టే అన్న సత్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు కొలాయిస్తున్నాడు. ఆ బువ్వ పెట్టే పేరంటంలో చంద్రాలు సారుల ఇంటామే భువనేశ్వరి మేడం కూడా పాల్పంచుకుంటున్నది. అగో చూసిర్రా పసుపు రంగుతోని ఎట్లా పరిడవిల్లుతున్నదో. ఆకలితోని అలమటించే అసలు సీసలు పేదలంతా ఆడికే వచ్చినట్టున్నారు. ఆకలి మంట మీద ఉన్నోళ్ళంతా అన్నా క్యాంటీన్కు వచ్చిండ్రని చంద్రాల సారు భువనేశ్వరి మేడం ఇద్దరాలు మొగలు బువ్వ ఒక్కలు చేస్తుంటే కూర ఇంకొకరు వేసుకుంటా ముఖ్యమంత్రి దంపతులు అట్లా కొసిరి వడ్డిస్తుంటే ఎన్నడూ కూడా కడుపు నిండా తిననోళ్ళు కూడా 2 బుక్కలు ఎక్కువనే తిన్నారట. చంద్రాల సారు భువనేశ్వరమ్మ ఇద్దరు కూడా చెరో గిన్నెల బువ్వ పెట్టుకున్నారు. మేడం చేతుతోని తింటుంటే ఆటో డ్రైవర్లతోని ముచ్చట పెట్టుకుంటా సీఎం గారు చెంచతోని తిన్నాడు. ఆ చంద్రాల గారు ఇక ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పుండ్రి. నేటి నుంచి అన్నా క్యాంటీన్లు 100 ప్రారంభిస్తున్నాం. మొత్తం 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని
ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇన్నారు కదా, ఆకలితోనే ఆంధ్రప్రదేశ్లో ఇక ఉప్పిడి ఉపాసం ఉండే ముచ్చటనే ఉండదట. మరి ఎంతమంది కడుపు నింపుతారో? పేద ప్రజలు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అంతకంటే ఏం కావాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజలనే కాదు, ఆఖరికి భక్తులు నమ్మి కొలుసుకొని ఎప్పటికీ తలుసుకునే దేవుళ్ళను కూడా మోసం చేసిందట. సీఎం సార్ దేవుళ్ళను మోసం చేసుడేంది, ఏం మాట్లాడుతున్నావే బాలన్న అంటారా? అయితే ఈ ముచ్చట ఇనుండ్రి, ఇన్నాక ఏమంటారో మీరే అనుండ్రి. అయ్యా పాడి కౌశిక్ రెడ్డి గారు, ఇక చూపెట్టుండ్రి మీ పర్ఫార్మెన్స్. ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇలా రైతులకి ఇలా మోసం చేస్తేవి. డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇన్నారు కదా పాడి సార్ ఏమన్నాడు. అవు మరి ఎంపీ ఎన్నికలప్పుడు ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో ఉన్న దేవుళ్ళ మీద విమానాలు తిన్నాడు, ప్రమాణాలు చేసిండు. ప్రజలు ఓట్లు చేసేదాకా దేవుళ్ళ మీదనే ఒట్లు తిన్నాడు. ఎంపీ ఎన్నికలు అయిపోగానే ఒట్టు తీసి గట్టి మీద పెట్టినట్టు చేస్తున్నాడు. ప్రజలు క్షమించిన దేవుళ్ళు మాత్రం క్షమిస్తారా? రేవంత్ సార్కు రేపకల్లా పెద్ద పెద్ద పరీక్షలు పెట్టినా పెట్టేటట్టే ఉండరని పొద్దుగాల లేస్తే దేవుళ్ళను తలుసుకొని కొలుసుకున్నటోళ్ళు అనుకుంటారు. అయ్యా యనమల రేవంత్ రెడ్డి సారు, మీరు ఎన్నికల ప్రచారంలో ఎన్ని జిల్లాలు తిరిగినరో, ఎన్ని దేవుళ్ళ గుళ్ళను యాది చేసినరో, ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు తిన్నారో యాదికున్నదా? లేకుంటే ఒక పని చేయండి, మీరు మీటింగ్లో మాట్లాడిన పాత వీడియోలు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడుర్రి సారు, మీకే తెలుస్తుంది అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి గారు. మీ కేసీఆర్ సార్ ఏమన్నా తక్కువనా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎంతమందికి ఇచ్చిండు? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, అమలయ్యిందా? ఎమ్మెల్యే కొడుకు రిక్ష దొక్కటాయన కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచి మీద కూర్చొని చదువుకునే కానూను తెస్తాన్నాడు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు గవర్నమెంట్ బల్లే చదువుకుంటుర్రు. మాజీ ముఖ్యమంత్రి ఏలువాడిలా ఏం చక్కదనం లేదు, మళ్ళీ ముఖ్యమంత్రి పాలనగిరిలా ఏం సొక్కం లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న ఆటోల ఆలతే మార్చేయబోతున్నాడట. అగో 3 పాయల ఆటోలను 4 పాయల కార్ల లెక్క తయారు చేయబోతున్నాడా? ఇంకేమైనా చేయబోతున్నాడా? ఏం కథ అంటారా? అయితే నారా వారి నాలుకే నుంచి జాలు వారిన మాటలు మీరు కూడా చెవులారా వినవలసిందే. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. ఇన్నారా ఆటో డ్రైవర్ అన్న అట్లా చెప్పింది ఇన్నాక ఇక ఇట్లా అనుకోవచ్చుండు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఆటో డ్రైవర్లు పొద్దంతా కష్టపడితే డీజిల్ మందం కూడా వెళ్తలేవు అనగానే ఎలక్ట్రికల్ ఆటోగా మార్చేస్తా అనుకొచ్చుండు. మరి ఎప్పటి సందే ఆ పని మొదలు పెడతాడో? ఏపీలో డీజిల్ ఆటోలన్నీ ఎప్పటి వరకు ఎలక్ట్రికల్ ఆటోలుగా మారుస్తాడు? చంద్రబాబు గారి విజనరీ మామూలుగా లేదు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు చేసుడు మీద కాయసు తక్కువ పెడుతున్నారట, ప్రతిపక్షాలను ఎత్తిపొడుచుడు మీద ఎక్కువ పెడుతున్నారట. నిజంగా మీకు ప్రజలకు మంచి చేయాలని ఉంటే మా మీద వాడి ఏడుచుడు ఎందుకు? మీ పనులు మీరు చేసుకుంటా పోరి, రాష్ట్రం అదే రామసక్కదనంగా అవుతుంది అంటున్నాడు బీఆర్ఎస్ లీడరు విష్ణువర్ధన్ సారు. అయ్యా విష్ణువర్ధన్ గారు, రాష్ట్రంలో ఎట్లున్నదో వివరించురి. రోజు చూస్తున్నాం, మున్సిపల్ మినిస్టర్ లేడు, కుక్క కాట్లు, చిన్న చిన్న పిల్లలకు చనిపోతున్నారు. బాధ్యత ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఊర్లలో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పాము కాట్లు, అడల్టరేటెడ్ ఫుడ్, పాయిజనస్, పిల్లలు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరికి చెప్పుకోవాలి? దోమల బెడద, కుక్కల బెడద, చెత్త క్లీన్ చేస్తలేరు హైదరాబాద్లో, ప్రజలు హాస్పిటల్లో చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రమంతా ఓ దిక్కు ఆగమాగం చందన ఉన్నది. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే అన్ని ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నది అన్నట్టు ఉన్నదట. అవు విష్ణువర్ధన్ సార్ చెప్తున్నట్టు చూసుకుంటే పల్లెల నుంచి మొదలుకొని పట్టణాల దాకా ఏడ ఏం చక్కదనం లేదు. మార్పు 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 అని కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చుకుంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది. ఏం మార్పు వచ్చింది సారు? ఏం మార్పు రాలేదు. ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నట్టు ఉన్నది. మార్పు ఏమొచ్చిందంటే ఒక్క బీఆర్ఎస్ సర్కార్ అనే పదం పోయి కాంగ్రెస్ సర్కార్ అనే కానూను వచ్చేంత మార్పు వచ్చింది. అట్లని గత ప్రభుత్వం ఏం సొక్కమైంది కాదు. బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా కుక్కలు గ్రామాలకే రాజులమన్నట్టు తిరిగినాయి, దొరికినోళ్లను దొరికినట్టు కొరికినాయి. గత ప్రభుత్వంలో కూడా బాగానే కుక్కకాటు కేసులు అయినాయి, దోమలు ఈగల బెడద ఉండేది. మళ్ళా ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ప్రభుత్వాలు మారిన పనులలో మార్పు మాత్రం వస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి అని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.